భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తూనే ఉంది. దాదాపుగా గత 24 గంటల్లో 52,123 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన లెక్కలు చూసుకుంటే గనక కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో వచ్చినటువంటి పాజిటివ్ కేసులు 52,123. అలాగే ఒక్క రోజులో 50,000 దాటడం కూడా ఇదే తొలిసారిగా చెప్తూ ఉన్నారు. దాదాపుగా అదే సమయంలో నిన్న ఒక్కరోజే గత 24 గంటల్లో 775 మంది దేశవ్యాప్తంగా మరణించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి కరోనా కేసుల సంఖ్య 15,83,792కు చేరుకోగా మృతుల సంఖ్య మొత్తం 34,968కి పెరగడం అనేది జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 5,28,242 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతూ ఉంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,20,582 మంది కోలుకోవడం అనేది జరిగింది. అయితే నిన్నటి వరకు మొత్తంగా 1,81,90,382 మందికి కరోనా టెస్టులు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఒక్కరోజే 4,46,642 శాంపిళ్లను పరీక్షించడం జరిగింది అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతోంది. అయితే దీని ప్రకారం చూస్తే ఇటు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా నమోదవుతున్న సంగతి ఆంధ్రప్రదేశ్లో నాటినాటికి తీసుకట్టుగా తయారవుతోంది. దాదాపు రోజుకి 10,000 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క తెలంగాణలో కూడా 9,000, 8,000 ఈ విధంగా నమోదవుతున్నాయి. అయితే అక్కడ రికవరీ రేట్ అనేది కొంచెం శుభసూచకంగా కనిపిస్తుంది. రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాంతో రోజుకి ఒక 10,000 కేసులు వచ్చినా కానీ దాదాపు 6,000 నుంచి 5,000 మంది రికవరీ అవుతూనే ఉన్నారు. ఇలాగే దేశవ్యాప్తంగా అటు ఢిల్లీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కూడా రికవరీ రేట్ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటి కరోనా వ్యాప్తి మాత్రం అటు సామాజిక వ్యాప్తికి దారి తీయడంతో బహుళార్థ కేసులు అనేవి వస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు దీని మీద మరింతగా దృష్టి పెట్టి కరోనా నుంచి భారతదేశ ప్రజలను రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.